నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. లైఫ్ ప్రతిరోజు మనకు రకరకాల మలుపులు చూపిస్తూ ఉంటుంది. అందులో కొన్ని మంచి మలుపులు ఉంటాయి, కొన్ని చెడు మలుపులు ఉంటాయి, కొన్ని మనకు కొత్త కొత్త విషయాలు తెలిపేవైతావు. అలాగే మనకి రకరకాలు అంటే ఎవ్రీడే మనము చాలా రకాల రోడ్స్ చూస్తూ ఉంటాం. సో మనం ఏ రోడ్ని మనం చూస్ చేసుకున్నాము, ట్రాఫిక్ లేని రోడ్ చూస్ చేసుకున్నామా, ట్రాఫిక్ ఉన్న రోడ్ చూస్ చేసుకున్నామా, అంటే మనం మంచి దారిగా వెళ్ళే రోడ్ని చూస్ చేసుకున్నామా, లేదు అంటే చెడుని చూస్ చేసుకున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా మనకి ఏంటి అంటే పాజిటివ్గా, చాలా గుడ్గా పెద్దవాళ్ళ మాటలు వింటూ చక్కటి విషయాలు తెలుసుకుంటూ సో లెట్ us గో ఇన్ ఎ వెరీ వెరీ గుడ్ పాత్. సో ఈ గుడ్ నోట్తో ఇవాళ మన అమృతం కార్యక్రమాన్ని కూడా మనం మొదలు పెట్టేద్దాం. మరి మొదటి వంటగా నేను ఏం తయారు చేయబోతున్నాను అంటే వెన్న, మొక్కజొన్న, తపాలా చెక్కలు. అసలు మామూలుగా వెన్నతో ఏది చేసినా కూడా చాలా చాలా మధురంగా ఉంటుంది. దాంతో మనకి చెక్కలంటే ఇంకెంత బాగుంటాయో ఒకసారి ఊహించుకోండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెన్న, మొక్కజొన్న, తపాలా చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, వాము చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. వెన్న, మొక్కజొన్న, తపాలా చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. బేసిక్గా ఏంటి అంటే మనకు మొక్కజొన్న, ఇందులో మనకు మొక్కజొన్న అనేది ముఖ్యమైన పదార్థంగా తీసుకున్నాం. మొక్కజొన్న పిల్లలకు చాలా చాలా ఇష్టమైనవి. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మనకి మొక్కజొన్నను ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే మనకు రక్త శాతాన్ని కూడా చాలా పెంచుతుంది తెలుసా. సో అనీమిక్గా ఉన్న వాళ్ళు కూడా మొక్కజొన్నను ఎక్కువగా రెగ్యులర్గా తినడం మొదలు పెట్టేయండి. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి కూడా మొక్కజొన్న చాలా చాలా మంచిది. అంతేకాదండి గుండె ఆరోగ్యానికి, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ని మన శరీరానికి అందించడానికి, బరువు తగ్గించడానికి. అందుకే కదా చాలా సాలెడ్స్లో మనకు మొక్కజొన్న ఎందుకు వాడుతూ ఉంటారు? ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బరువు తగ్గుతాము, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి. సో అలా ఏంటి అంటే మనకు చాలా రకాలుగా మనకు మొక్కజొన్న హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా మంచిది. అండ్ తక్కువ ధర కూడా పెద్దదేం కాదు. సో మనకి డబ్బుల పరంగా చూసుకున్నా కూడా చాలా చక్కగా ఎక్కువసార్లు కొనుక్కోవచ్చు, ఖరీదైనదేం కాదు కాబట్టి. అండ్ ఎక్కువసార్లు దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది, మనకు టెన్షన్ ఏం లేదు. సో అటువంటి మొక్కజొన్నతో మనకు చక్కగా సాయంత్రం పూట కారంగా అలా క్రిస్పీగా చేసుకోవడానికి ఈరోజు మనం తయారు చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, ఇవి ఏంటంటే మనకు ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు. సో దీన్ని మనం చక్కగా కచ్చా పచ్చగా రుబ్బేసుకుందాం. అలాగైతేనే బాగుంటుంది. ముందుగా నేను రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత చెక్కలు తయారు చేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా మొక్కజొన్నను చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాం. ఇది మనం కచ్చా పచ్చగానే చేసుకున్నాం. మీరు కొంచెం వాటర్ పోసుకోవాలంటే పోసుకోవచ్చు, మరి ఎక్కువ వద్దు, పేస్టీగా అస్సలు అవ్వద్దు. కచ్చా పచ్చగా ఒక ముద్ద కన్సిస్టెన్సీలోనే ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకా నార్మల్గా మనం చెక్కల పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా మనం పిండి కలుపుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి, ఇక్కడ మనం వెన్న వాడుతున్నాం. వెన్న కూడా మనకు వాడడం వెనకాల ఇదేంటి అంటే రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే అంతేకాకుండా ఇందులో విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియకు కూడా చాలా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, బికాస్ టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో టేస్టీగా ఉంటూ ఆరోగ్యానికి మంచిదైతే ఇంకా అంతకన్నా ఏం కావాలి. అలాగే బోన్స్ కూడా చాలా మంచిది. సో ఎముకల్ని కూడా దృఢంగా చేస్తుంది. అంటే పాల ప్రోడక్ట్స్ కదా, సో మనకు ఆబ్వియస్గా మన కాల్షియం అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలా మనం ఈరోజు మనకి చక్కగా వెన్న వాడుతున్నాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇదిగోండి, మనం కచ్చా పచ్చగా రుబ్బుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కాస్త వరిపిండి, మన కరకరగా రావడానికి ఒక 3 స్పూన్ల వరిపిండి. ఆ తర్వాత చక్కటి రుచి కోసము, అలాగే కన్సిస్టెన్సీ, బైండింగ్ అన్నిటి కోసం కూడా మనకు శనగపిండి. చూద్దాం, అవసరం అయితే ఎప్పుడు కూడా ఈ పిండిలు ఎలా ఉంటాయంటే అవసరానికి తగ్గట్టుగా చివరిలో మన మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇంతే వేయాలి అని చెప్పడం చాలా కష్టం. మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇంకా అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ తర్వాత ఇందులో కారం. సో కొంచెం కారం స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర పొడి, ధనియాల పొడి లాంటివి వేసుకోవచ్చు. కాస్త మసాలా పొడులు కావాలంటే వేసుకోవచ్చు అలా. ఆ తర్వాత కాస్త వాము, జీర్ణానికి తగ్గట్టుగా కాస్త వాము. ఎందుకంటే మనకు చాలా మంచి డైజెషన్ వాము వేయడం వల్ల. ఎప్పుడైనా కూడా పసిపిల్లలకు కూడా కిచిడి తయారు చేసేటప్పుడు కొంచెం అలా వాము వేయండి. రుచి వాళ్ళకి అలవాటు అవుతుంది, ఆరోగ్యానికి మంచిది, జీర్ణం కూడా చాలా బాగా అవుతుంది, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. ఆ తర్వాత కాస్త పసుపు, అలాగే చివరిగా ఉప్పు. సరిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి నీట్గా కలుపుకుందాం. ఇది కొంచెం మనకు వేడి నీళ్లు పోసుకుంటే కూడా బాగానే ఉంటుంది కలుపుకునేటప్పుడు. సో ప్రస్తుతానికి నేను మామూలు వాటరే వాడుతున్నాను. మీరు మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం
హాట్ వాటర్ వేసుకుంటే బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఆ మొక్కజొన్నకు ఉన్నటువంటి తడి సరిపోతుంది అనుకుంటే అసలు మీరు వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. సరే, అది నేను చేతితో కలిపేస్తాను. ఈ లోపు స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. అది కాస్త వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు చక్కగా దీన్ని చేతితో కలిపేసుకుందాం. సో ఇది ఇలా కలిపిన తర్వాత మనము చక్కగా ఒక క్యూబ్ ఆఫ్ వెన్న ఇలా తీసేసుకొని చక్కగా వెన్నతో కలుపుకుంటే ఆహా అద్దరిపోతుంది అనమాట టేస్ట్ కూడా. చూసారా, అసలు మనకు వాటర్ ఎక్కడా కూడా పోయాల్సిన అవసరం రాలేదు. మొక్కజొన్నలో మనకు వాటర్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఆ వాటర్ మనకు సరిపోతుంది. ఇది మామూలు కొన్ని ప్రాంతాల్లో నిప్పట్లు అని కూడా అంటూ ఉంటారు. ఆ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇందులో మీరు కచ్చా పచ్చగా దంచుకున్న పల్లీలు, కచ్చా పచ్చగా దంచుకున్న పుట్నాలు ఇలాంటివి కూడా కావాలంటే మీరు వేసుకోవచ్చు. అంటే పప్పులుగా ఉండాలి అనుకుంటే కాస్త నానబెట్టుకున్న శనగపప్పు అలా కూడా వేసుకోవచ్చు. అంటే నేను సింప్లిఫైగా చూపిస్తానన్నమాట. సింపుల్ మెథడ్స్, సింపుల్గా తక్కువ టైంలో ఆరోగ్యంగా ఎలా చేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తాను. దీంట్లో యాడ్ ఆన్స్ అనేవి ఇంకా మీ ఇష్టం. సో పిండి రెడీ అయిపోయింది, బాండి కూడా వేడైపోయింది కాబట్టి కాస్త నూనె వేసేసుకుందాం. షాలో ఫ్రైకి నూనె కాబట్టి ఒక 1/2 కప్పు నూనె వేసేసాం. అయినా కూడా చాలా అందులోనే మిగిలిపోతుందండి. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాను నేను, ఎంత నూనె వేసినా కూడా మనకి పదార్థం తీసేసిన తర్వాత కూడా అందులో ఇంకా చాలా నూనె ఉంటుంది. ఏమో కంచు పాత్రలు కదా, సరిగ్గా అంటే ఎక్కువ నూనె పీల్చుకోమనుకుంటా. మనం యూజ్ చేసే ఐటమ్స్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇది ఎలా అంటే అండి, మామూలుగా మీరు బటర్ పేపర్లో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా చేతి మీదనే చేసుకుంటాను అంటే హాయిగా అది బెస్ట్ అండి. ఎప్పుడూ కూడా అంటే కొంచెం బొబ్బట్ల లాంటివి కొంచెం పెద్దగా చేసుకుంటాం కాబట్టి ఒక బటర్ పేపర్ లాంటి సహాయం ఉంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు బాగా పనికొస్తుంది. ఇది మనకు చిన్న చిన్న సైజులో మామూలుగా మనం ఇలా చెక్కల్లాగా అప్పల్లాగా చేసుకుంటాం కాబట్టి ఈ సైజు కూడా మనకు సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా మనకు చేతికి కాస్త నూనె, నెయ్యో, వెన్నో ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఇలా పిండి తీసుకుందాం. తీసుకొని ఒక్కసారి ఇలా అనేసుకొని మరీ చిన్నగా కాకుండా ఇలా చేసుకొని ఇలా ఎండ్స్ కొంచెం ఇలా క్లోజ్ చేసుకోవాలి. మనకు వరిపిండి కదా, ఖచ్చితంగా ఇలా బ్రేకేజ్ లాగా ఉంటుంది కాబట్టి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఇలా చక్కగా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్నాక కూడా జాగ్రత్తగా దాన్ని కొంచెం లైట్గా తట్టచ్చు అనమాట. అలాగే చేతికి ఇంకొంచెం నూనె రాసుకొని ఇలా పిండి తీసుకొని ఇంకొకటి కూడా వేసేసుకుందాం. ఇలా చక్కగా నేను ఇంకొక తపాలా చెక్కను కూడా వేసేస్తూ ఉంటాను. ఇవి రెండు వైపులా చక్కగా మనము రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చెక్కలు కదా, సో ఇక్కడ మనము లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. ఇదిగోండి, మూడోది కూడా పెట్టేశాను. సాధారణంగా మనము కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో భద్రపరుస్తూ ఉంటాం. అది ఫ్రిడ్జ్లో ఉన్నప్పటికీ కూడా ఒక 3-4 రోజుల తర్వాత బూజు పట్టడము, వాసన రావడము జరుగుతూ ఉంటుంది. అలా కొబ్బరి చిప్పకున్న కొబ్బరి ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే అందులో కాస్త రాళ్ళుప్పు వేయండి. అప్పుడు కొబ్బరి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. అయిపోయిందండి, స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. రంగు కూడా మారిన చూసారా, ఇలా చక్కగా కరకరలాడుతూ. ఓకే, ఈ విధంగా కరకరలాడే వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు రెడీ అండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, వాము చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు తయారు చేసుకునే విధానం:
ముందుగా మొక్కజొన్న గింజల్ని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో వరిపిండి, శనగపిండి, కాస్త కారం, వాము, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత వెన్న వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని చేతికి నూనె రాసి చిన్న ఉండల్లాగా తీసుకుని చెక్కల్లాగా ఒత్తుకొని బాండీలో వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు రెడీ. చూసారు కదా, వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చూడ్డానికి మాత్రం రంగు అయితే అద్భుతంగా ఉంది, అలాగే చాలా కరకరలాడుతూ కనిపిస్తోంది. నాకు టేస్ట్ చేసేస్తా. బాగుందండి, కారంగా ఉంది. యాక్చువల్లీ స్పైసీగా చేసుకున్నాను, కొంచెమే కారం వేసాను. అంత కారం ఎలా వచ్చింది? బాగుంది, కరకరలాడుతూ ఉంది. మనకు బియ్యం వరిపిండి వేసాం కదా, సో చక్కగా కరకరలాడుతూ ఉంది. శనగపిండి వేయడం వల్ల ఆ క్రిస్పీనెస్, ఆ రంగు అదంతా కూడా వచ్చింది. చాలా బాగుంది. మొక్కజొన్న ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. సో అన్ని టేస్ట్లు, మనం వేసిన ప్రతి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. తప్పకుండా సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టాలి అంటే 100% ట్రై చేయండి. ఇక రెండో వంట పేరు ఏంటి అంటే రాగి క్యాబేజ్ టొమాటో సూప్. నార్మల్గా టొమాటో సూప్లో రాగి ఏంటి, అసలు ఇది కొత్తగా ఉంది. టొమాటో సూప్ అందరికీ తెలుసు ఎలా చేస్తారు ఏంటి అని. మరి రాగి కాంబినేషన్లో ఈ క్యాబేజ్ వేసి టొమాటో సూప్ ఎలా చేస్తారు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1/2 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1/2 కప్పు. రాగి క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది మనకు చూసిన వెంటనే ఓకే, ఇది మనకు చాలా ఆరోగ్యకరమైంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, హెల్దీగా ఉండొచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాడిన పదార్థాలు అవన్నీ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి. అండ్ ముఖ్యంగా ఇందులో మనం క్యాబేజ్ అలాగే రాగి ముఖ్యంగా తీసుకుంటున్నాం. వేరేవి కూడా ఉన్నాయి. అండ్ ఈరోజు మనం క్యాబేజ్ టార్గెట్ చేస్తున్నాం అనమాట. బికాస్ క్యాబేజ్ గురించి కూడా చాలా మందికి తెలియదు. క్యాబేజ్ అంటే ఏముందిలే సాలడ్స్లో వేస్తారు కదా అలా అనుకోవచ్చు. బట్ క్యాబేజ్ గురించి తెలియాల్సిన విషయాలు ఏంటి అంటే మనకు విటమిన్ ఈ, కే అధికంగా ఉంటుంది, ఫోలేట్, ఫైబర్ అధికంగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, క్యాన్సర్ కారకాన్ని తగ్గించే కణాలు ఉంటాయి. అంతేకాకుండా వాపులు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. కొంతమంది క్యాబేజ్లో ఏముంటుంది అనుకునే వాళ్ళ కోసమే అనమాట ఈ పాయింట్స్ అన్ని కూడా. స్కిన్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది, ఇలా జీర్ణక్రియకి చాలా మంచిది. ఇలా ఓవరాల్గా క్యాబేజ్ సూపర్. సో క్యాబేజ్ని రెగ్యులర్గా సాలెడ్లు ఎందుకు వేస్తారు, పచ్చిగా ఉన్నా కూడా అంత మంచిది కాబట్టి. అలా మనకి ఈరోజు క్యారెట్, మొక్కజొన్న, టొమాటో అలాగే రాగి కాంబినేషన్లో, ఎందుకంటే రాగి కూడా మనకు పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా మంచి ఎనర్జీ బూస్టరు, మంచి కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా హోల్సమ్ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఒక రకంగా చెప్పాలంటే కూరగాయలు ఉన్నాయి, రాగి కూడా ఉంది, కొబ్బరి పాలు వాడుతున్నాం, గుండె ఆరోగ్యానికి ఎంత మంచిది కొబ్బరి. అలా మనము అన్నిటినీ వాడుతూ ఈరోజు ఒక హెల్దీ సూప్ అని చెప్పొచ్చు. ఇది హెవీ సూపు. మీరు హెల్దీ సూప్ అంటే ఏదో సూప్ తిన్న వెంటనే ఇంకేదైనా తిందాము అనుకోకండి. ఇది తిన్నారంటే ఇంకా మీకు వేరే ఏమీ తినాలనిపించదు, హెవీగా ఉంటుంది పొట్ట కూడా. అదే కదా మనకు కూడా కావాల్సింది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ధనియాలు కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఇలా కొన్ని, ఎక్కువ కాదు, జస్ట్ మామూలుగా 1 or 1.5 స్పూన్ ధనియాలను ఇలా కచ్చా పచ్చగా దంచేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ప్రస్తుతానికి మాత్రము ఇది వాడట్లేదు, తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. మనకి జస్ట్ కూరగాయలు ఒక్కటి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎప్పుడు ఆడవాళ్ళకి వంట చేయడం కన్నా కూడా కూరగాయలు కట్ చేసుకోవడమే పెద్ద పని, అవునా? ఇది ఎవరైనా కట్ చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అది కట్ చేస్తే యాక్చువల్ నిజంగా చెప్పాలంటే వంట చాలా సులభంగా అయిపోతుంది. అంటే మేము చెప్తూ ఉంటాం చాలా ఈజీగా చేసుకోవచ్చు అని, కానీ కట్టింగ్ ఎవరు చేస్తారు? కట్టింగ్ కూడా మనమే చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే కొందరు కొంచెం ఫాస్ట్గా కట్ చేస్తారు, కొందరు కొంచెం స్లోగా కట్ చేస్తారు, కొందరు అందంగా కట్ చేస్తారు, కొందరు మందంగా కట్ చేస్తారు. అదైతే 100% చెప్పొచ్చండి. కట్టింగ్ కూడా చాలా పెద్ద ఆర్ట్, చాలా చాలా పెద్ద ఆర్ట్. అందంగా కట్ చేయడము, చిన్నగా కట్ చేయడం అనేది అసలు ఒక ఆర్ట్ అనమాట, అదొక విద్య. దాన్ని కూడా మనం ఈజీగా పక్కన తీసి పడేయడానికి లేదు. సో ఫస్ట్ మనం ఇందులో వెన్న వేస్తున్నాం.
ఓకేనా. సో వెన్నతో మొదలు పెట్టేస్తున్నాము, ఎందుకంటే సూప్ కాబట్టి ఎప్పుడైనా కూడా మనకు వెన్న అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం నూనె కూడా. ఒకవేళ వెన్న లేకపోయినా కూడా పూర్తిగా మీరు నూనెతో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే మనము కట్ చేసుకున్న కూరగాయల్ని చక్కగా లైట్గా సాటే చేసుకుందాం. ఫస్ట్ మనం ఉల్లికాడలు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, అసలు వెన్నెలో వేస్తే ఎంత బాగుంటుందో, ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది యాక్చువల్లీ. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం పుదీనా, సన్నగా తరుక్కున్న పుదీనా, ఇది ఇలా లైట్గా వేగాక సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఇవన్నీ కూడా మనకు పచ్చిగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉండేవి. అందుకు కూడా ముఖ్యంగా ఈ సూప్ కదా, సో కొంచెం పచ్చిగానే ఉండాలి కూడా. పూర్తిగా కుక్ చేస్తే అన్నీ వెళ్ళిపోతాయి అంటూ ఉంటారు కదా, నిజమేనేమో. కానీ మనం పూర్తి కుక్ చేయకుండా చాలా వరకు కొన్నిటి తినలేము. సరే, వాటి నిజాలు పక్కన పెట్టేద్దాము. సో ప్రస్తుతానికి మాత్రము ఇందులో మనం హాఫ్ కుక్డ్గానే తింటున్నాం కాబట్టి ఆరోగ్యానికి 100% చాలా మంచివి. ఆ తర్వాత మొక్కజొన్న గింజలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజు, మన ముఖ్యమైన పదార్థము. చాలా సన్నగా, ఇది మాత్రం చక్కగా అందంగా, ఇంతకుముందు అనుకున్నాం కదా, సన్నగా అందంగా తరుక్కోవాలి. దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా ఉడుకుతాయి కూడా. ఆ తర్వాత ఇందులో మనము కొంచెం కారాలకు సంబంధించి కొన్ని వేసుకుందాం. ఏమేమి వేస్తున్నాము అంటే కాస్త మిరియాల పొడి. సూప్ ఎప్పుడు కూడా మనం మిరియాల పొడి ఎక్కువగా వేస్తూ ఉంటాం, అలా మిరియాల పొడి వేసుకుందాము. ఆ తర్వాత మనం ముందుగా దంచుకొని పెట్టుకున్నాం కదా ధనియాలు, అవి కూడా వేసుకుందాం. అంటే ధనియాల పొడి వేయచ్చు కదా, మేము ఇంత కష్టపడి ఎందుకు దంచుకొని పెట్టుకోవాలి అని అనుకోవచ్చు మీరు. కాకపోతే దంచిన మిరియాలు ఒక రుచి, ధనియాల పొడి ఒక రుచి. ఫైనల్గా ఒకేలాగే ఉంటుందేమో, కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో అలా. సో ఉప్పు వేసేసుకున్నాము, స్పైసెస్ వేసేసుకున్నాము, చక్క కూరగాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. చూసారా, ఆల్రెడీ మనకి 30% వరకు ఉడికిపోయింది కూడా. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక్క 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ రాగి వేసుకుందాం. రాగి మనకు చాలా ఎక్కువ ఒదుగుతుంది. 2 స్పూన్స్ రాగి పిండి వేసేసుకొని అందులో మనము వాటర్ యాడ్ చేసుకుందాం. ఉండలు కట్టకుండా కలుపుకుందాం. సో ఎప్పుడు కూడా రాగి చల్ల నీటిలో కలుపుకోవాలి, డైరెక్ట్గా వేడిలో వేసేయకూడదు. వేస్తే ఏమవుతుంది, ఉండలు అయిపోతుంది. అదొక పెద్ద నొప్పి. దాన్ని మళ్ళీ ఆ ఉండలన్నీ తీసి అవన్నీ ఎందుకండి ఎక్స్ట్రా పనులు. అందుకే చేసినప్పుడే మనం కరెక్ట్గా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా జాగ్రత్తగా చేసేసుకుంటే ఆ తర్వాత స్ట్రెస్ ఉండదు. ఇదిగోండి, ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక్కసారి కలుపుకుంటూ, ఇదిగోండి ఎక్కడ ఉండలు లేవు, ఇలా నీళ్లు మిక్స్ చేసిన రాగి పిండిని ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి మనకు నీట్గా చక్కగా వచ్చేసింది. మనం మామూలుగా బిస్కెట్లను ఒక డబ్బాలో భద్రపరుస్తూ ఉంటాం. అవి కొన్ని రోజుల తర్వాత మెత్తబడిపోతూ ఉంటాయి. అలా మెత్తబడకుండా ఉండాలి అంటే బిస్కెట్లు నిలవంచిన డబ్బాలో చివరిలో ఒక బ్రెడ్ స్లైడ్స్ వేయాలి. అలా వేసినట్టయితే బిస్కెట్లు మెత్తబడకుండా తాజాగా ఉంటాయి. ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. సో చక్కగా ఉడికిపోయింది ఇది. అండ్ చివరిగా మనం ఏంటంటే కొబ్బరిపాలు వేసుకుందాం. కొబ్బరిపాలు వేసుకొని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా లాస్ట్ స్టెప్ అండి.
సో కొబ్బరి పాలు వేసుకున్నాక జనరల్గా అసలు మనం ఎక్కువసేపు ఏమి ఉంచనక్కర్లేదు. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే చాలు. ఆఫ్ చేసేసాను కూడా. రంగు కూడా కాస్త మారింది, కమ్మగా అవుతుంది. సో మీరు కొంచెం కారం అది ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, మీరు కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత కొంచెం సెటిల్ అయిపోతుంది అనమాట అది. ఓకే, సో రంగు అయితే ఫైనల్గా ఇలా వస్తుంది. మీరు దీని మీద నుంచి కావాల్సింటే ఇప్పుడు చప్పగా అనిపిస్తే కనుక కాస్త మిరియాల పొడి అది యాడ్ ఆన్ చేసుకోవచ్చు మీ కప్లో. ఓకే, ఇప్పుడు మనము ఈ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో వెరీ వెరీ టేస్టీ. ఇలా మీరు జస్ట్ కొంచెం కొన్ని కూరగాయలు కట్ చేసుకున్నారంటే చాలండి, మీ ఇంటిళ్ళ పాదికి చక్కగా మనకి డిన్నర్కి ఒక సూప్ రెడీ అయిపోతుంది. ఉట్టి సూప్ పేరుకి మాత్రమే సూప్ అండి, అదొక హెవీ డిన్నర్ లాగా అయితే నేనైతే చెప్తాను. అలాంటి తిన్నానంటే నాకైతే చాలా హెవీగా ఉంటుంది, వేరే తినడానికి కూడా ఇష్టం రాదు. ఓకే, సో ఇలా సూప్ రెడీ అయిపోయింది కాబట్టి చివరిగా పైన నుంచి కాస్త నిమ్మరసం. అసలైన రుచి దీంతో కూడా మనకు వస్తుందన్నమాట. ఓకే, ఆహా, వేడి వేడిగా రాగి క్యాబేజ్ టొమాటో సూప్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అరకప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, మొక్కజొన్న గింజలు అరకప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు అరకప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు అరకప్పు. రాగి క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా చిన్న రోటీలో ధనియాలు వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి అందులో కాస్త నూనె కూడా వేసి అది కాస్త కరిగిన తర్వాత అందులో ఉల్లికాడలు, జీలకర్ర, టొమాటో ముక్కలు, పుదీనా, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, క్యాబేజ్ తరుగు, కాస్త ఉప్పు, మిరియాల పొడి, దంచిన ధనియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకొని మరుగుతున్న ప్యాన్లో వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకొని చివరిగా కొబ్బరి పాలను కూడా పోసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే రాగి క్యాబేజ్ టొమాటో సూప్ రెడీ. చూసారు కదా రాగి క్యాబేజ్ టొమాటో సూప్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, భలే ఉందండి. అంటే ఇప్పుడే విన్నాను కదా, సో అంటే నిమ్మరసం రుచి చాలా బాగా తెలిసింది. యాక్చువల్గా చాలా బాగుంది, కమ్మగా ఉంది. ఎందుకంటే కొబ్బరి పాలు వేసిన తర్వాత ఆటోమేటిక్గా కమ్మదనం వచ్చేస్తుంది. నాకు ఇక్కడ కారం అయితే కనిపించలేదు. సో అందుకే ఏంటంటే మీకు కొంచెం స్పైసీగా ఉండాలి అంటే మీరు పైనుంచి టేబుల్ సాల్ట్ లాగా, టేబుల్ సాల్ట్ కన్నా కూడా ఎప్పుడు కూడా మిరియాల పొడి వేసుకుంటే మంచిది. సాల్ట్ కన్నా కూడా మిరియాల పొడి పైనుంచి వేసుకుని నష్టమే లేదు, కానీ సాల్ట్ మాత్రం వేసుకోకూడదు, మంచిది కాదు. అలా చూసారు కదా. మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ చెక్కలు అలాగే చక్కగా సూపు రెండు కూడా సులభంగా చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచివి. తప్పకుండా ప్రయత్నించండి. ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.